5 నిమిషాల్లో హోటల్ స్టైల్ బొంబాయి చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఈ టమాటోలు పచ్చివాసన పోయి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ని ఇందులో పోసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఈ చట్నీని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చట్నీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశతో అయితే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.